నిత్యం మనం వాడే వస్తువులు కూడా కొంత సమయం తర్వాత ఉపయోగించకూడదు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. టవల్లు. తడిగా ఉన్న టవల్ మీద బ్యాక్టీరియా త్వరగా చేరుతుంది. కాబట్టి వీటిని వీలైనంత త్వరగా ఆరబెట్టాలి. అలాగే ఒక టవల్ని సంవత్సరం కన్నా ఎక్కువగా వాడకూడదు. మసాలా దినుసులు, లవంగాలు, ఏలకలు, దాల్చిన చెక్క వంటివి ఎక్కువ రోజులు నిల్వ చేయకూడదు. వీటిని 6 నెలల కంటే ఎక్కువ రోజులు వాడకూడదు. దువ్వెనలు. దువ్వెనలను కూడా వారానికి లేదా కనీసం 15 రోజులకి ఒకసారి శుభ్రం చేయాలి. అలాగే 1 సంవత్సరం కంటే ఎక్కువ రోజులు దువ్వెనని వాడకూడదు. జాగింగ్ షూస్. రోజు వేసుకునే జాగింగ్ షూలను సంవత్సరం కంటే ఎక్కువ రోజులు వాడకూడదు. అలా వాడడం వలన కీళ్ళ నొప్పులు వస్తాయి. టూత్ బ్రష్లు. వీటి విషయంలో చాలామంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు. 4-5 నెలలకు ఒకసారైనా బ్రష్ తప్పక మార్చాలి. ముఖ్యంగా అది రంగు మారినా, వంకర పోయినా వాటిని పక్కన పరేయాలి. లేదంటే అవి పళ్లకు హానికరంగా మారుతాయి, చిగుళ్లను గాయపరుస్తాయి. లోదుస్తులు. ఇవి ఎక్కువగా వంటికి అతుక్కొని ఉంటాయి. వీటికి చెమట ఎక్కువ పడుతుంది. ఒక్కోసారి రంగును కూడా కోల్పోతాయి. వాటి ఆకృతి కూడా పోతుంది. ఇలాంటివి వాడితే అనేక రకాల సమస్యలు ఎదురు కావచ్చు, లేదా బ్యాక్టీరియా చేరి అలర్జీలు రావచ్చు. ఏడాదికి మించి వీటిని వాడకపోవడమే మేలు. తలగడ. దిండ్లుని ఏళ్ల తరబడి వాడితే మెడ, వీపు నొప్పి ఖాయమంటున్నారు వైద్యులు. దీనిలో ఉండే దూది, పాము వంటివి ఎగుడు దిగుడుగా మారి సమస్యకు కారణమవుతాయి. అంతేకాక సూక్ష్మజీవులు చేరి శ్వాస సంబంధిత సమస్యలతో పాటు అలర్జీలు కూడా వస్తాయి. అందుకే 2 సంవత్సరాలకు ఒక్కసారైనా వీటిని మార్చాలి. మరి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.